హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మున్నా వ్లాగ్స్. భారతదేశంలో జనాభా లెక్కల ప్రక్రియ అయితే మొదలైపోయింది. ఏప్రిల్ 1 నుండి ఇది సెప్టెంబర్ 30 వరకు కొనసాగుతుంది. ఇది పూర్తిగా డిజిటల్ రూపంలో జరుగుతుంది. చరిత్రలో తొలిసారిగా మన భారతదేశంలో ఇలా జరగడం. అలాగే ఎటువంటి డాక్యుమెంట్స్ అయితే ఎన్యూమరేటర్స్ మీ దగ్గర వచ్చి కలెక్ట్ చేయరు. ఇది చాలా డేటా ప్రైవసీతో జరుగుతుంది కాబట్టి చివరికి ఎవరైనా మీ డేటా మీద ఆర్టీఐ వేసినా కూడా మీ పర్సనల్ డేటా కాబట్టి ఇది బహిర్గతం చేయరు. సో చాలా ఇంపార్టెంట్గా ఈ సెన్సెస్ ఇండియాలో టేకప్ చేశారు. ఈ సెన్సెస్కి ఇంకో ప్రత్యేకత ఏంటంటే 2 విధాలుగా ఇది చేయబోతున్నారు. ఫస్ట్ ఫేజ్ వచ్చి హౌస్ లిస్టింగ్. ఇది ఏప్రిల్ 1 నుంచి అలాగే సెప్టెంబర్ 30 వరకు జరుగుతుంది అన్ని రాష్ట్రాల్లో. సెకండ్ ఫేజ్ వచ్చి పాపులేషన్ ఎన్యూమరేషన్, అది వచ్చి ఫిబ్రవరి 2027 అయితే జరుగుతుంది. ఈ హౌస్ లిస్టింగ్లో ఏ క్వశ్చన్స్ అడుగుతారు అనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను. 33 క్వశ్చన్స్ అడుగుతారు. అది మొత్తం డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ వీడియో ఒకసారి మీరు చూడండి. మన తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో ఈ హౌస్ లిస్టింగ్ వచ్చేసరికి మే 1 నుండి మే 30 వరకు జరుగుతుంది. అలాగే సెల్ఫ్ ఎన్యూమరేషన్ నేను ఇందాక చెప్పినట్టు ఇది ఏప్రిల్ 16 నుంచి 30 వరకు ఒక లింక్ ఇస్తాను. మీరు స్వయంగా ఇంట్లో కూర్చొని మీరు చేసుకోవచ్చు ఎన్యూమరేటర్ సహాయం లేకుండా. అలాగే తెలంగాణకు వచ్చేసరికి మే 11 నుండి జూన్ 9 వరకు ఈ ఎన్యూమరేటర్స్ వచ్చి మీ ఇంటికి సర్వే చేస్తారు. లేదనుకుంటే సెల్ఫ్ ఎన్యూమరేషన్ వచ్చి ఏప్రిల్ 26 నుండి మే 10 వరకు నేను ఇందాక చెప్పినట్టు ఆ వెబ్సైట్కి వెళ్ళి మీరైతే ఈ డేటా చేసుకోవచ్చు. ఇంతకీ ఏ డాక్యుమెంట్స్ అడుగుతారనే కదా. దీనికి జస్ట్ మొబైల్ నెంబర్, ఓటీపీ, అలాగే ఒక ఆధార్ నెంబర్ ఉంటే సరిపోతుంది. ఆధార్ నెంబర్ అనేది మ్యాండేటరీ కాకపోయినా ఆధార్ నెంబర్తో చేసుకుంటే చాలా సులువుగా ఆ 33 క్వశ్చన్స్ ఫిల్ చేసేసుకోవచ్చు. మీరు వన్స్ ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకుంటే మీకు 11 డిజిట్ ఒక కోడ్ వస్తుంది, హెచ్తో మొదలవుతుంది. వన్స్ మీరు సెల్ఫ్గా ఆ డేటా సబ్మిట్ చేసిన తర్వాత ఈ కోడ్ వస్తుంది కదా, తర్వాత మీ ఇంటికి ఎన్యూమరేటర్ వచ్చినప్పుడు జస్ట్ ఈ కోడ్ కనుక అతనికి చెబితే ఆ డేటా అక్కడితో సబ్మిట్ అయిపోతుంది. స్పెసిఫిక్గా మళ్ళీ మీకైతే క్వశ్చన్స్ ఏమీ అడగరు. అలాగే ఇది ఎలా ఫిల్ చేయాలో నేను ఇప్పుడు మీకు చెప్తాను. సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఎలాగో మన డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా ఒక పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఆ పోర్టల్లో డైరెక్ట్ మీరు ముందు ఏ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఆ స్టేట్ సెలెక్ట్ చేసిన తర్వాత కింద క్యాప్చా కోడ్ ఉంటుంది. అది సబ్మిట్ చేసిన తర్వాత అప్పుడు మీకు మొబైల్ నెంబర్తో మీరు లాగిన్ అవ్వాల్సి వస్తుంది. గుర్తుంచుకోండి, ఒక మొబైల్ నెంబర్తో ఒక హౌస్ హోల్డ్ మాత్రమే సర్వే చేసుకోగలరు. వన్స్ మొబైల్ నెంబర్తో ఓటీపీతో మీరు ఎన్రోల్ అయిన తర్వాత ఫస్ట్ అక్కడ అడిగేది ఈ జియో లొకేషన్, మీరుంటున్న లొకేషన్ని అక్కడ ఇచ్చిన మ్యాప్లో కనుక ఫస్ట్ కరెక్ట్గా మీరు ప్లేస్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మీ వ్యక్తిగత డీటెయిల్స్ నేను చెప్పినట్టు 33 క్వశ్చన్స్ వస్తాయి. ఆ 33 క్వశ్చన్స్ ఫిల్ చేసిన తర్వాత ఆ చివర్లో మీరు అది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వన్స్ అది సబ్మిట్ చేసిన తర్వాత ఆ 11 డిజిట్ కోడ్ వస్తుంది. ఆ 11 డిజిట్ కోడ్ హెచ్తో మొదలయ్యేది. రేపు మీ ఎన్యూమరేటర్ మీ ఇంటికి వచ్చిన తర్వాత అతనికి ఇస్తే ఆ 11 డిజిట్ కోడ్తో అతను సబ్మిట్ చేస్తాడు మీ హౌస్ హోల్డ్ది. వన్స్ అతను కూడా అథెంటికేషన్ చేస్తే అక్కడితో మీ హౌస్ హోల్డ్ లిస్టింగ్ అనేది పూర్తిగా కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ పాపులేషన్ ఎన్యూమరేషన్ అంటే ఇంట్లో ఎంతమంది ఉన్నారనేది అది ఫిబ్రవరి 2027తో మొదలవుతుంది కాబట్టి అప్పటిదాకా మీకు కొంచెం వెసులుబాటు ఉంటుంది. సెల్ఫ్ రిజిస్ట్రేషన్ ఇంకా మన తెలుగు రాష్ట్రాల్లో మొదలవ్వలేదు కాబట్టి ఆ వీడియో ఇప్పుడు మీకు చేయలేకపోతున్నాను. వన్స్ మన ఆంధ్రాలో ముందుగా సెల్ఫ్ రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 16కి మొదలవుతుంది కాబట్టి వన్స్ ఏప్రిల్ 16 తర్వాత ఆ సెల్ఫ్ రిజిస్ట్రేషన్ వీడియో కూడా మీకు చాలా క్లారిటీగా చూపిస్తాను. అప్పటిదాకా ఏదైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో చూసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి చాలా మంచి కంటెంట్ మన ఛానల్లో ఎప్పుడూ ఉంటుంది. మన ఛానల్ కొత్తగా విజిట్ చేశారా, అలా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు.